కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసిన తర్వాతే వర్గీకరణ చేయాలి అంటూ దళిత సంక్షేమ సేవా సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు ఆంజనేయులు, గోపాలయ్య, గోపి, దేవేంద్ర తదితరులతో కలిసి చంద్రశేఖర్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను వారి అభివృద్ధి కొరకే ఉపయోగించాలని అన్నారు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఈ నెల 21న చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలోని జరుగు ఎస్సీ, ఎస్టీ ఏకసభ్య కమిషన్ హాజరు కావాలని కోరారు. హృదయపూర్వక వందనములు. ఈరోజు ప్రెస్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము, రేపు అనగా 21వ తారీఖున చిత్తూరుకి వన్ మ్యాన్ కమిషనర్ వస్తున్నారు. కాబట్టి ఆ కమిషనర్ గారికి మేము తెలియజేయడం ముఖ్య ఉద్దేశము, క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా కులగణన జరిగిన తరువాతనే వర్గీకరణ చేయాలా అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అభివృద్ధి కోరుకోవటం లేదు. ఎందుకు ఈ విధంగా అంటున్నామంటే, ఇంత మునుపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఎస్సీ సప్లాన్ నిధులైతేనేమి, ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేనేమి ఏవి కూడా మాకు అందల. ఇంతకు మునుపు అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో స్టాండ్ అప్ ఇండియా ఎస్సీ సప్లాన్ నిధులు కొంతవరకు ఇచ్చినారు. రుణాలు కూడా, సబ్సిడీలు కూడా చాలా మందికి వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి కానీ రాలేదు. ఇప్పుడైనా ఈ గవర్నమెంటు మా మీద కరుణించి ఎంఎస్ఎంఈ రుణాలు అయితే ఇప్పుడు కూడా సబ్సిడీలు లాగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మోడీ గారు చెప్పేది ఏంటంటే, భారతదేశం వెలిగిపోతుందని చెప్తున్నారు. మేమేమంటున్నామంటే, స్వాతంత్రం వచ్చినప్పుడు రూపాయి విలువ వచ్చి 4 రూపాయలు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 4 రూపాయలు ఉంది. ఈరోజు 86 రూపాయలు ఉంది. అంటే మనం అభివృద్ధి అయినదా కాలేదనేది మీరే చెప్పాలా. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరము పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీలకు వాళ్ళ యొక్క అమౌంట్లు కేటాయిస్తారు. సప్లై నిధులు అయితేనేమి ఎస్సీ యొక్క అభివృద్ధి కోసం. ఆ నిధులన్నీ కూడా సంవత్సరం లాస్ట్లో పక్కదారి పట్టిస్తున్నారు, కానీ మాకు అందటం లేదు. కాబట్టి మేమేమడుతున్నాడు గవర్నమెంట్ అంటే, మాకు రావాల్సిన నిధులన్నీ కూడా మా యొక్క వ్యక్తిగతంగా ఉపయోగించండి. ఎక్కడో ఒక సీసీ రోడ్డు వేసేది, ₹1 కోటి ఖర్చు పెడితే ఒకే ఇల్లు ఎస్సీ ఉంటుంది, అది అభివృద్ధి అంట. మేము అభివృద్ధి కావాలంటే మాకు రావాల్సిన ప్రతి రూపాయి మా యొక్క వ్యక్తిగతంగా ఉపయోగిస్తే మేము అభివృద్ధి అవుతాము. అదేవిధంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఒక పోస్ట్ ఖాళీ పడితే 6 నెలల్లో ఎలక్షన్ జరిపి ఆ పదవి ఫిలప్ చేస్తారు. అదేవిధంగా సంవత్సరాల తరబడి ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉండే కానీ ఎవరు పట్టించుకోలేదు. ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కాంట్రాక్ట్ బేసిస్ కింద వాళ్ళకి నచ్చిన తీసుకుంటారు. అదేవిధంగా రిజర్వేషన్ అయితే లేదు. అసలు ఈ కమిటీ చేసిందే మాల మాదిరిగా రూపులు పెట్టాలని ఉద్దేశంతో పోతే, గొడవలు పెట్టాలా, ఇది ఒక విప్లవం చేయాలని ఉద్దేశంతో పోతే అభివృద్ధికి అయితే మాత్రం కానే కాదని మీకు అందరికీ నేను సభగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మారి మా యొక్క అభివృద్ధి కోసం మాకు రావాల్సిన రాయితీలు అయితేనేమి మాకు ఇప్పిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎప్పటికి కానీ మేము అభివృద్ధి కావాలంటే మాకు ఉచితాలు వద్దు, మాకు విద్యా వైద్యం మాత్రమే ఫ్రీ కావాలా. మీరు ఇచ్చే ₹2, ₹3 బ్రాంచ్ షాప్ కట్టేదని సరిపోతుంది. అంతేగాని మేమే అభివృద్ధి కావట్లేదు. మీరు బతికేదానికో మమ్మల్ని బతికించేదానికో మీరు చెప్పే మాటలన్నీ కూడా చాలా వృధా ప్రయాసాలు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మారి మా యొక్క అభివృద్ధిని కోరుకుంటారని తెలియజేస్తున్నాను. జై భీమ్. తీర్పు ఇచ్చింది, అది కూడా క్లారిటీ లేదు. అయితే మేము ఒకటే కోరుతున్నాం, వర్గీకరణకు మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఎవరి వాటా ఎంత అనేది వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మేమేం చెప్తామంటే, 2011 సెన్సస్ కాదు, లేటెస్ట్గా 2021లో సెన్సస్ తీయాలి. 2021లో కరోనా వల్ల సెన్సస్ తీయలేదు. జాతీయ సెన్సస్ను ఇమీడియట్గా చేసి కులగణన చేసి ఎవరి వాటా ఎంత అనేది దామాషా ప్రకారం ఇస్తే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే మాదిగలు కాదు, ఇంకా ఉపకులాలు కూడా ఉన్నాయి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన కూడా అదే, అందరికీ సమాన అవకాశాలు రావాలనే దాంట్లో మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. అయితే ఇది వన్ మ్యాన్ కమిషన్ అనేటటువంటిది చాలా అసంబద్ధం. 2011 సెన్సస్ని ఎత్తుకొని ఇప్పుడు చెప్తే ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా కులగణన చేస్తున్నారు. అది ఆ ఆమోదం లేక రాదని మా అంచనా. ఎందుకంటే సెన్సస్ అనేటటువంటిది నేషనల్ తీస్తేనే, మేము ఒక టీచర్గా నేను 6 సార్లు సెన్సస్ తీసాం.
10 ఏళ్ళకి ఒకసారి నేను ఎన్యుమరేటర్గా కానీ సూపర్వైజర్ కానీ పనిచేసాం. అయితే 2021లో కరోనా వల్ల సెన్సస్ తీయలేదు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా సెన్సస్ తీసి ఎవరు కులగణన చేసి ఎవరు వాటా వంతు ఇవ్వాలనేటటువంటిది ప్రధాన డిమాండ్. క్యుములేయర్ అనేటటువంటిది అసంబద్ధం. క్యుములేయర్ అనేటటువంటి దాన్ని కానీ ఇచ్చేస్తే అసలు అన్ని వర్గాలకు క్యుములేయర్ పెట్టమండి, మీరు అన్నిట్లో కూడా పెడితే మంచిదే. ఒక ఎస్సీ ఎస్టీలకే క్యుములేయర్ పెట్టడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే చంద్రచూడు వాళ్ళ ఫాదరు అదే దాన్ని కొట్టేసి 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేయిందే పార్లమెంట్కి అధికారం ఉండాలి, సుప్రీంకోర్టుకు లేదని మీకు చెప్పినటువంటి విషయం వీళ్ళ ఫాదరే. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ వాళ్ళ ఫాదరే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు చెన్నయ్య కమిటీలో. కాబట్టి దయచేసి ఈ విధంగా చేయాలని, ఆ విధంగా చేస్తేనే అది అందరికీ న్యాయం జరుగుతుందని, అది ఒక్కరికి ఒక వర్గానికి ఇచ్చేసినారనేటటువంటిది తప్పుడు రిపోర్ట్ అని మేము కోరుతూ దాన్ని 1 మ్యాన్ కమిషన్ కూడా మేము బహిష్కరిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం.